దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క టీవీ పరిచర్యలో ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా దేవుని నామం పేరట శుభములు తెలియపరుచుకుంటున్నాను. 112వ కీర్తన చదువుకుందామండి. యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు అనేటటువంటి మాట 112వ కీర్తన 1వ వచనములో వ్రాయబడింది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, దయగలిగిన నా ప్రియ ప్రభువా, ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి స్తోత్రం నాయన. నీ ప్రజలముగా మేము కూడి నీ వాక్యాన్ని ధ్యానించుచుంటుండగా పరిశుద్ధాత్మదేవ మీ ఆత్మకార్యం మా మధ్యలో జరిగించమని, నీ దాసురాలను మరుగుపరచమని నా దేవా, ఈ వాక్యం చేత మా జీవితంలో మేము సంపూర్ణులుగా నిన్ను ఎదుర్కొనే భాగ్యం మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రం. 112వ కీర్తనలో చక్కని మాట ఉంది. యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు అనేటటువంటి మాట వ్రాయబడింది. దేవుని యందలి భయము పరిశుద్ధ గ్రంథంలో చాలా భయాల గురించి వ్రాయబడింది. భయపడవద్దు అని 365 సార్లు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. మనము భయపడే దాని కొరకు ఆ వాక్యం వ్రాయబడితే, దేవుని యందలి భయము గురించి ప్రత్యేకంగా మరి పాత నిబంధన గ్రంథంలోను క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే దాని గురించి చాలా సవిస్తరంగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. మన ముందున్నటువంటి అనేక మంది మన పితరులు, మన ముందు నడిచినటువంటి వారు దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగిన వారుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని భయము అనేటటువంటి పదము పాత నిబంధన కాలంలో మరి చాలా అవసరమైనటువంటిదని చెప్పి ప్రవక్త అయినటువంటి ఇర్మియా తన వాక్యంలో సెలవిచ్చినట్టు ఉంది. దేవుని స్తోత్రం. క్రొత్త నిబంధనలు అయితే దేవుని యందు భయపడడం క్రీస్తునందు సమృద్ధి అయినటువంటి జీవము అని దాని యొక్క చక్కని భావం అన్నమాట. దేవుని యందు భయపడడం ఏంటంటే దేవుని యందు మరి గొప్ప సమృద్ధి అన్నమాట. దేవుని యందు మరి గొప్ప సమృద్ధి, దేవుని యొక్క వాక్యములో సమృద్ధి అయినటువంటి జీవం అని. మన జీవం సరైనటువంటిది కాదు, మన జీవం గనుక దేవుని అందలి సమృద్ధి అయినటువంటి జీవాన్ని గురించి, సమృద్ధి అయినటువంటి జీవానికి పునాది వంటిది అన్నమాట. దేవుని స్తోత్రం. గనుక ఇర్మియా గ్రంథం 32:40 అంటాడు కదా, చాలా చక్కని మాట, పెద్ద వచనం ఉంది. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైనటువంటి నిబంధన నేను వారితో చేస్తాను. ఎందుకంటే నా ప్రజలైనటువంటి నా యందు మీరు భయం కలిగి ఉంటే నేను చేసేటటువంటి మేలులు మీకు చేయకుండా ఉండలేను అన్నాడు. గనుక భయము భక్తి అనేటటువంటిది ఎంత మరి క్రీస్తు సంఘానికి, దేవుని యొక్క ప్రజలకు, ఆయన రాకడ కాలంలో ఉన్నటువంటి దేవుని యొక్క మరి పరిశుద్ధ సంఘానికి ఎంతో అవసరమై ఉంది. అందుకే అక్కడ 111 కూడా అన్నాడు, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలం అన్నాడు. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడంలో గొప్ప జ్ఞానము. దేవుని స్తోత్రం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట కూడా మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల అనేకమైనటువంటి మేళ్ళు మనకి కలుగుతాయి. ఈ దినాల్లో భయం లేదండి. భక్తి చూస్తే ప్రవాహం వలె పొర్లి పారిపోతుంది. సర్వప్రపంచంలో కూడా, ఏ దేశంలో, ఏ పట్టణంలో, ఏ రాజ్యంలో, ఏ కుటుంబాల్లో, ఏ ప్రజలోనైనా సరే భక్తి చూస్తే ఆ యొక్క దేవునికి విరోధమైనటువంటి భక్తి చేస్తూ వారు భక్తి అయితే చాలా సమృద్ధిగా ఉంది, కానీ దేవుని ఎడల భయము లేనటువంటి వారుగా ఉన్నారు. కానీ దేవుని యొక్క భయము మరి చెడుతనం నుండి మరి దూరపరుస్తుంది, విడుదల పరుస్తుంది అని చెప్పి సామెతల గ్రంథం 16:6లో వ్రాయబడింది. దేవుని యందలి భయము, దేవుని యందు భయం ఉంటే మనం ఎలా పడితే అలా జీవించడానికి, ఎలా పడితే అలా మాట్లాడడానికి, ఏ విధంగా ఇష్టానుసారంగా జీవించడానికి కుదరదు. సామెతల గ్రంథం 16:6లో కనపడుతుంది. కనుక జ్ఞానానికి మూలం ఏదంటే దేవుని యందలి భయమే. దేవుని స్తోత్రం. అలాగే బహు ఐశ్వర్యం పుట్టడానికి కూడా కారణం ఏంటంటే అక్కడ దేవుని యందలి భయమే. మీరు గమనించండి, ఎవరు దేవుని యందు భయం కలిగి ఉంటారో వారు చాలా ఐశ్వర్యవంతులుగా ఉంటారు, చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నట్టుగా మనం చూస్తాం. కనుక దేవుని యందలి భయము మనకి చాలా గొప్ప
అవసరత కలిగి ఉందని మనం ఇప్పుడు చాలా విషయాలు మనం నేర్చుకుందాం. అలాగే వారి చుట్టూ కూడా కీర్తన గ్రంథం 34:7 అన్నాడు, దేవుని యొక్క దూత ఆయన యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ కావలియుండును అంటున్నాడు. ఎంత విశేషమైనటువంటి భయం గురించి మరి ధ్యానించుకున్నప్పుడు శరీరం వణికిపోతుంది. నాలో ఏమైనా బలహీనత ఉందా? నేను దేవునికి భయపడే విషయంలో నేనేమైనా వెనకపడ్డానా అని గనక మనం కూడా చాలా పరీక్షించుకోవలసిన వారు. 145వ కీర్తనలో కూడా అన్నాడు, దేవుని యందు భయము కలిగినటువంటి వారి యొక్క కోరికలు నెరవేర్చబడతాయి అంటున్నాడు. ఎప్పుడైనా సరే కొంతమందికి భయము లేకుండా భక్తి చేస్తూ క్రైస్తవ సంఘం కూడా ఈనాడు చివరి దినాల్లో చాలా భయమును విడిచిపెట్టి భయానికి మరి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా ఉంటున్నారు. కనుక 111:5లో కూడా అన్నాడు, ఆయన యందు భయం కలిగిన వారికి ఐశ్వర్యం 111:5లో అన్నాడు కదా, ఆహారం ఇస్తాడట. యెషయా గ్రంథం 33:6లో అన్నాడు, యెహోవా యందలి భయము ఐశ్వర్యం అన్నాడు. యెహోవా యందలి భయము ఐశ్వర్యం. మనం ఆయన యందు భయం కలిగి ఉంటే ఆయన చూస్తూ ఉండేటటువంటి దేవుడు, మనలను పరిశీలించే దేవుడు. మనల్ని పరిశీలించకుండానే మన జీవితం అంతా ఆయనకి తేట తెల్లంగా తెలుసు. గనుక మనం ఏ విధంగా ఈ లోకంలో విశ్వాసయాత్రలు సాగిస్తూ జీవిస్తూ ఉన్నామో మరి భయపడుతున్నామా దేవునికి? ఎవరిష్టానుసారంగా ఎవరు మరి ఉద్దేశ ప్రకారంగా వారు జీవిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక మనం చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలించితే 115వ కీర్తన 13వ వచనంలో కూడా అన్నాడు, ఆశీర్వదింపబడతారు. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారు ఆశీర్వదింపబడతారు, అలాగే వారు దీర్ఘాయువు కలిగి ఉంటారని చెప్పి సామెతల గ్రంథం 10:27లో కూడా వ్రాయబడింది. కనుక ఆయన కృప యుగయుగములు దేవుని యందు భయం కలిగినటువంటి వారికి కలుగుతుంది. కనుక దేవుని యందలి భయం గురించి ఇప్పుడు మనం ధ్యానించుకోబోతున్నాం. దేవుని స్తోత్రం. దేవుని యొక్క వాక్యంలో పరిశుద్ధ లేఖనాల్లో ఆదికాండం 22వ అధ్యాయంలో మనం చూడగలిగితే అబ్రహాము దేవుని యందు భయం కలిగిన వాడు. చాలా సంతోషము మరి ఆనందించదగినటువంటిది, అలాగే దేవునిని మహిమపరచగలిగింది. అలాగే మన జీవితంలో అనుదినము కూడా ఈ యొక్క సంగతిని గుర్తుంచుకొని మనము ఈ మాటలు మన హృదయంలో భద్రపరుచుకొని దేవుని యందు భయం కలిగి ఉండడానికి మనలను మనం ప్రతిష్ఠించుకుందాం. ఎంతగా భయం లేక చిన్నలేంటి పెద్దలేంటి యవనులేంటి వృద్ధులేంటి మరి ఎవరైనా దేవుని యొక్క ప్రియమైనటువంటి సంఘాలకి మరి మనకి గొప్ప హెచ్చరిక. ఆదికాండం 22వ అధ్యాయంలో అక్కడ ప్రభువారు దేవుడు అబ్రహాముని మరి పిలుస్తూ ఉన్నాడు. అబ్రహామా అని చెప్పి ఆయన పరిశోధిస్తూ, నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమార్ని నువ్వు ఆ యొక్క మోరియా కొండకు తీసుకొచ్చి నాకు బలిమ్మన్నాడు అని పిలిచి అడిగినప్పుడు అక్కడ ఆయన వెంటనే తల వంచాడు. దేవుని స్తోత్రం. తల వంచాడు. తెల్లవారు లేచి మరి గాడిదకు గంత కట్టి పనివారిని తీసుకొని అక్కడ కట్టెలు తీసుకొని తన ఒక్కడై ఉన్న ఏకైక కుమారుడు 25 సంవత్సరాలు మరి కనిపెట్టి తన విశ్వాసాన్ని పరీక్షింప చేసుకొని కనినటువంటి ఆ యొక్క కుమారుణ్ణి మోరియా కొండ మీద అక్కడ ఆ యొక్క మరి తన చేతులతో తాను బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద తానే కాళ్ళు చేతులు కట్టి పండుకోబెట్టి మరి కత్తి ఎత్తి ఇవ్వబోతా ఉన్నాడు. దేవుని స్తోత్రం. అయితే అంతవరకు మరి ఆ యొక్క సంగతి అంతా పరీక్షిస్తున్న నా దేవుడు అక్కడ అన్నాడు, పరలోకములో నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచినప్పుడు చిత్తం ప్రభువా అని అన్నప్పుడు 22:11లో అన్నాడు, ఆ చిన్నవాని మీద చేయి వేయొద్దు, నీవేమీ అతనిని చేయొద్దు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమార్ని నాకియ్య దీయ లేదు గనక నీవు దేవునికి భయపడువాడు అని ఇందు మూలమున నాకు కనపడుచున్నది అన్నాడు. విశ్వాసాన్ని పరీక్షించే 25 సంవత్సరాలు పరీక్షించే కుమారునిచ్చి ఆ కుమారుడు కొద్దిగా బాలుడుగా ఉంటుండగా దహన బలిగా కోరుకున్నాడు. దేవాది దేవుడు ఎంతగా విశ్వాసాన్ని ఒక్కొక్కసారి విశ్వాసాన్ని పరీక్షించడానికి కూడా మనం అనేక శ్రమలు, శోధనలు, పాపములు, కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఈ దినాల్లో చాలామంది దేవుని యొక్క బిడ్డలకి దేవుని భయం లేదండి. అది చాలా మరి మనము దేవుని సన్నిధిలో ప్రార్థించవలసినటువంటి వారం. భయపడతామా? దేవుని యొక్క ఆశీర్వాదం పొందుతాం. భయం లేకుండా జీవిస్తే మనం పోగొట్టుకునేటటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు ఎన్నెన్నో ఉన్నాయి.
కనుక ఇందు మూలమున, ఎందు మూలమున అని అంటే ఆ యొక్క విశ్వాస మరి ఒకసారి విశ్వాసాన్ని పరీక్షించబోయినప్పుడు తన ఏకైక కుమారుణ్ణి ఇవ్వడానికి వెనుదీయలేదు గనుక అన్నాడు. ఇంకా 16వ వచనం అంటాడు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని ఇయ్యి వెనుదీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానాన్ని నిశ్చయముగా విస్తరింప చేస్తాను. ఈ మాట చదువుకొని నేను చాలా దేవుని సన్నిధిలో చాలా ప్రార్థన చేసుకున్నానండి. ఎందుకంటే దేవుడు ఒక్కొక్కసారి మనం నమ్మకంగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, మరి యథార్థవంతులుగా దేవుని యందు ఉన్నామా లేదా అని మనల్ని పరీక్షించినప్పుడు దేవుడు మన భయాన్ని చూస్తాడనమాట. అది హృదయానికి ఎంతో ఆనందం, సంతోషం నాకు ఎంతో కలిగింది. ఎందుకంటే అక్కడ ఒక్క మాట, చక్కని మాట వ్రాయబడింది. అబ్రహాముని పిలిచంటున్నాడు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని ఇయ్య వెనుతీయక ఈ కార్యము చేసినందున భయపడ్డాడు గనక ఆయన దేవుని ఆజ్ఞను నెరవేర్చడానికి కూడా భయపడ్డాడు. దేవుని యందలి విశ్వాసంలో భయపడ్డాడు, కలిగినటువంటి శోధనలలో భయపడ్డాడు. అబ్రహామును మనం చూడగలిగితే అందుకంటున్నాడు, నువ్వు భయపడ్డావు గనక ఏమన్నాడు అనమాట, వెనుతీయలేదు గనక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనపడింది. భయము, విశ్వాసికి భయం కావాలి. దేవుని యొక్క 7 నేత్రములు కలిగినటువంటి దేవాది దేవుడు, అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగినటువంటి వాడు, లోకమంతటిని ఆయన పరిశీలన చేయకయే మన సంగతి అంతా ఆయనకి తెలుసట. యోబు గ్రంథములు అంటున్నాడు, ఆయన ఏం అలా పరీక్షించి చూడనవసరం లేదు నీ జీవితాన్ని, నా జీవితాన్ని. మన పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన, నీతి ప్రవర్తన, యథార్థమైనటువంటి ప్రవర్తన, మనం దేవుని యందు భయముతోనూ భక్తితోనూ జీవించేటటువంటి విధానం గురించి అలా పట్టి చూడనవసరం లేదు. కానీ ఆయనకు తెలుసు మనం ఆయన యందు భయం కలిగి ఉన్నాము, లేకపోతే విచ్చలవిడిగా భయం లేక దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించకుండా, దేవుని చిత్తాన్ని గైకొనకుండా మరి ఆ విధంగా జీవించినప్పుడు మరి ఎంత కష్టం, నష్టం కలుగుతుంది. కనుక అక్కడ అంటాడు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని వెనుతీయక ఈ కార్యము చేసినందున. ఏ కార్యం అంటే అక్కడ బలి అర్పణ కాదు, నేను అనుకుంటున్నాను. బలి అర్పణ ఒకటి, రెండవది అక్కడ దేవునికి భయపడి ఏమో ఏది కాకుండా నా ఒక్కడై ఉన్న ప్రేమించి ఇచ్చినటువంటి ఏకైక కుమారుణ్ణి ఇలాగ దహన బలి అర్పించమన్నాడు. అంటే ఇందు మూలమున నువ్వు దేవునికి భయపడువాడవని అనేటటువంటి మాట చాలా చక్కగా వ్రాయబడింది. దీనితో నేను చాలా దేవుని సన్నిధిలో ప్రార్థించుకున్నాను, ప్రభువా అబ్రహామును అంతగా పరీక్షించి పరిశోధించావు, అందుకే విశ్వాసులకు తండ్రిగా చేసావు నాయన. లోకములో తరతరాలు ఎన్ని తరాలు గడిచినా అబ్రహాము విశ్వాసానికి ఆయనే మాదిరిగా ఉన్నాడు. ఆయన విశ్వాసం చాలా గొప్పది. దేవుని స్తోత్రం. దేవునికి భయపడినటువంటి అబ్రహాము. అది 31:14 కూడా మరి అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు అక్కడ 20:31 అంటున్నాడు కదా, అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవునికి తోడని ప్రమాణము చేశాడు. అబ్రహాము భయపడ్డాడు, అబ్రహాము కుమారుడైనటువంటి యాకోబు భయపడ్డాడు దేవునికి, ఇస్సాకు భయపడినటువంటి దేవుని తోడని. ఎంత స్పష్టంగా దేవుని యొక్క జీవవాక్యం కళ్ళకు కట్టినట్లుగా కనపడతా ఉంది. అబ్రహాము దేవునికి భయపడ్డాడు, యాకోబు కూడా దేవునికి భయపడ్డాడు, ఇస్సాకు కూడా భయపడిన దేవునికి తోడని అనేటటువంటి మాట మనం ఎంత స్పష్టంగా. కనుక మనం దేవుని యొక్క మరి సన్నిధిలో దేవుని యందు భయం కలిగి ఉన్నామా? మన జీవిత దినాలు కొద్ది దినాలలో దేవునికి భయపడి దేవుని యందు విశ్వాసంతో ఆయన చూస్తున్నాడు అనేటటువంటి భయముతో ఆయన ఆశీర్వాదం, ఆయన దీవెన మనం పొందడానికి మన జీవితంలో దేవుని యందలి భయము చాలా ఆశీర్వాదాన్ని కలుగు చేస్తూ ఉంది. ఒకవేళ శ్రమ కలిగిన ఇంకొక స్థలంలో ఆదికాండములు అంటాడు కదా, అక్కడ 20 అంటే యాకోబు కుమారులు చాలా భయంకరమైనటువంటి రీతిగా వారు జీవించినప్పుడు ఆదికాండములో మరి హామోరు అనేటటువంటి రాజుగారు యొక్క ఆ యొక్క గెరారు దేశంలో ఆదికాండములు అంటాడు కదా, తన చెల్లెలని చెప్పుకోవలసి వచ్చింది. కానీ ఆ రాజుతో, అబీమెలెకు రాజుతో దేవుడు మాట్లాడినప్పుడు అక్కడ అన్నాడు, ఏంటి నీ చెల్లెట కదా, అయితే నీవు చెల్లెని చెప్పుకున్నావు,
అందుకే నేను ఆమెను వివాహం చేసుకుందాం అనుకున్నాను అని అంటే ఒక చక్కని మాట ఆదికాండంలో చెప్తా ఉన్నాడు. ఈ పట్టణంలో దేవుని భయము బొత్తిగా లేదు అన్నాడు. ఏమన్నాడు అనమాట? దేవుని భయము బొత్తిగా లేదు గనుక అన్నాడు. దేవుని భయం, పట్టణాల్లో భయం లేదు. అది నేను గమనించి నేను ధ్యానించుకున్నటువంటి మాట. పట్టణాల్లో భయం లేదు, దేశానికి భయం లేదు, కుటుంబాల్లో కూడా భయం లేదు. చెప్పాడు 20వ అధ్యాయము 11వ వచనం అన్నాడు, అబ్రహాం అన్నాడు, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రము లేదు గనక నా భార్యను చంపుదువేమో అనుకొని నేను ఆ విధంగా చెల్లెలు అనేటటువంటి మాట చెప్పవలసి వచ్చింది అన్నాడు. ఈ స్థలము, కొన్ని స్థలాల్లో, అదే హృదయంలో కూడా. ఏ స్థలం అంటే మన హృదయమే అసలైనటువంటి స్థలం. ఈ హృదయంలో దేవుని అందరి భయం ఉంటే చాలా దేవుని చిత్తానుసారంగా జీవించగలం, మన వంతులో మనం చేరగలం, దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చగలం. గమనించారా? గనుక అక్కడ 20వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మాట, గెరారు దేశంలో రాత్రివేళ స్వప్నమందు అబీమెలెకు రాజుకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడినప్పుడు అంటాడు, అక్కడ అబ్రహాం అంటాడు, ఈ స్థలంలో అన్నాడు. నేను ధ్యానించుకున్నప్పుడు అనుకుంటున్నాను, పట్టణాలకి భయం లేదు, దేశాలకి, ఊర్లకి, ఏమండి, కుటుంబాలకి దేవుని భయం లేదు. అయ్యో, పైన దేవుడు చూస్తూ ఉన్నాడు, నేను దేవునికి భయపడవలసినటువంటి వాడను, దేవునికి భయపడవలసినటువంటి దానను అనేటటువంటి ఆ యొక్క జ్ఞానం లేనటువంటి రీతిగా సాతానుడు కూడా దేవుని భయాన్ని ఎత్తుకుపోతూ ఉన్నాడు. అక్కడ ఆ యొక్క యాకోబు కుమారులు ఆ దేశం అంతా కూడా పురుషులందరినీ చంపినప్పుడు నిజంగా దేవుని యొక్క భయము ఆ పట్టణాల మీదకి వచ్చిందట. ఆ పట్టణాల మీదకి వచ్చింది గనుక అన్నాడు. 35లో అంటాడు కదా, అక్కడ అన్నాడు 5వ వచనం చాలా చక్కని మాట. దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 34వ అధ్యాయంలో 35వ అధ్యాయం 5వ వచనం 35 అక్కడ యాకోబు కుమారులు 12 మంది కూడా మరి ఆ దేశానికి వచ్చినప్పుడు చాలా భయంకరమైనటువంటి స్థితిలో వారు మరి ప్రవర్తించారు. ఆ రాజును, ఆ రాజ్యంలో ఉన్న పురుషులందరినీ కూడా 34:26లో పురుషులందరినీ చంపిరి. వీరు దేశానికి పరదేశులుగా వచ్చినటువంటి వారు స్థిరంగా ఉన్నటువంటి ఆ యొక్క చెల్లై దేనా గురించి చాలా గందరగోళం జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఊర్లో ఉన్న పురుషులందరినీ చంపారు. మరి చంపినప్పుడు వారు వచ్చి ఈ 12 మంది కుమారుల్ని చంపలేరా? కానీ 5వ వచనం కూడా మనకి చాలా మాదిరికరంగా ఉంది. దేవుని భయము వారు చుట్టూనున్న పట్టణముల మీద నుండెను గనుక వారు యాకోబు కుమారులను తరమలేదు అన్నాడు. ఎంత మంచి మాట. మనం ఈ విధంగా జీవిస్తున్నామంటే దేవుని యొక్క భయము మరి మన చుట్టూనున్న ప్రజల మధ్య, దేవుని ప్రజలు ప్రతిష్ఠింపబడిన వారు, దేవునిని ఎరిగిన వారు, దేవుని ప్రజలుగా పిలువబడుతూ ఈ లోకములో పరిశుద్ధ సంఘములుగా స్థిరపరచబడి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నటువంటి కఠినమైన దినాల్లో దేవుని భయము చుట్టూ ఉండడం వల్లే క్రైస్తవ బిడ్డలకు, దేవుని యొక్క ప్రజలకు గొప్ప భద్రత కలిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప సంగతి. అనేకులకు భయం కలుగు చేశాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో కూడా అంటాడు కదా, అక్కడ భయపడేటట్టు చేస్తూ ఉన్నాడు. అది దేవుని ప్రజల ఎడల ఉన్నటువంటి ప్రేమ, ఆ ప్రజల ఎడల ఉన్నటువంటి దేవుని యొక్క దయచొప్పున దేవుని ప్రజలకు ఏ విధమైనటువంటి హాని కానీ, ఏ విధమైనటువంటి కష్టం కానీ కలగకుండునట్లుగా ఎంత చక్కగా 10వ వచనములు అంటాడు కదా. 17వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనములు అంటాడు, యూదా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి మీదికి యెహోవా భయము వచ్చినందున యెహోషాపాతుతో యుద్ధము చేయకుండిరి. యెహోషాపాతు రాజు గురించి మనకు తెలుసు. 3 రాజులు ఆయన మీదకి దండెత్తి వస్తూ ఉన్నారు. మోయాబీయులు, మోయోనీయులు, ఏమండి, అక్కడ చాలా భయంకరంగా 3 రాజులు కలిపి అమ్మోనీయులు, మోయోనీయులు, ఏమండి, మరి ఆ యొక్క మోయాబీయులు 3 రకములైనటువంటి 3 రాజులు కలిపి యెహోషాపాతు మీదకి యుద్ధానికి వస్తూ ఉంటే శిశువులతో పాటు ఆయన ఏం చేశాడనమాట, ప్రార్థనకు ప్రేరేపించి వారందరూ కలిసి మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవా, నీ వలన తప్ప మాకు వేరే
మరి ఆశ్రయం లేదు, మాకు గొప్ప సహాయకుడవు నీవే అని మరి యెహోషాపాతు తన ప్రజలు తన రాజ్యంలో ఉన్న వారందరూ కూడా ప్రార్థించినప్పుడు దేవుడు వారి పక్షముగా వారికి భయం కలుగు చేశాడు. మనము భయం కలిగి ఉంటే దేవుడు ఆయన మన భయానికి తగినట్లు నూతన ఆశీర్వాదాలు ఇవ్వగలడండి. ఈ దినాల్లో భయాన్ని విడిచిపెడతా ఉన్నారు. నా దేవుడు నన్ను పరిశీలిస్తూ ఉన్నాడు, నన్ను పరీక్షిస్తూ ఉన్నాడు. నా మాట, నా తీరు, నా యొక్క జీవితం, నా ప్రవర్తన, నాలో ఉండేటటువంటి సమస్తము కూడా ఆయన నన్ను పరిశోధిస్తూ ఉన్నాడు గనక నేను ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలనేటటువంటి ఉద్దేశం దేవుని ప్రజలము, ఏర్పాటు జనాంగం, దేవుని చేత పిలువబడిన వారం, దేవుని చేత ప్రతిష్ఠింపబడిన వారం, దేవుని జనాంగముగా పేరు పెట్టబడినటువంటి మనం ఆయన యందు భయం కలుగుంటే దేవుడు తన యొక్క భయము చేత మనలకు ఏ హాని రాకుండా కాపాడగలడని 2వ దినవృత్తాంతాల గ్రంథంలో మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. కనుక అబ్రహాము భయపడ్డాడు దేవునికి, ఇస్సాకు భయపడ్డాడు, యాకోబు భయపడ్డాడు, దేవుని స్తోత్రం. ఆ విధంగా దేవుని యొక్క ప్రజలు భయపడుతూ వారి యొక్క విశ్వాసాన్ని కాపాడుకున్నారు, వారి విశ్వాసాన్ని కాపాడుకున్నారు, వారి నీతిని కాపాడుకున్నారు, దేవుని స్తోత్రం. అలాగే ఈ లోకంలో మనం ఏం చేయాలన్నమాట, మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. రోమీలకు రాసిన పత్రిక చక్కని మాట అంటాడు కదా, వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు. రోమా 3:12-18 అంటాడు, వారి కన్నుల ఎదుట, నీ కన్నుల ఎదుట ఎప్పుడు దేవుని భయం ఉండాలి. నేను మాట్లాడుతున్నాను కదా, నేను తింటున్నాను, త్రాగుతున్నాను, ఈ లోకంలో చలిస్తున్నాను, జీవిస్తున్నాను, నా దేవుడు నన్ను చూస్తున్నాడు. చూస్తే ఈ లోకంలో ఎలాగుందంటే ప్రజలకు భక్తురాండ్రుగా, విశ్వాస వీరులుగా, ఏదో గొప్ప దేవుని కొరకు జీవిస్తున్నట్టు నటిస్తూ ఆ రోమా 3:18 ఉంది, వారి దృష్టి ఎదుట, వారి కన్నుల ఎదుట దేవుని భయము మరి లేదన్నాడు. దేవుని భయమే మనకు ఐశ్వర్యం. చక్కని మాట ఎప్పుడు గుర్తుంచుకోవాలి. యెషయా గ్రంథం 33:16 అన్నాడు. గనుక అపొస్తలుడైన పౌలు దేవునికి భయపడ్డాడు, దేవునికి భయపడినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే నిజంగా అపొస్తలుడైన పౌలు దేవుని యందు భయం కలిగి మరలా తన ప్రియమైనటువంటి సంఘాలకి దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత భయపడండి, దేవునికి మీరు భయపడండి అన్నాడు. దేవునికి మీరు భయపడండి. గనక దేవునికి భయపడువారం మనం, దేవుని స్తోత్రం. దేవునికి యందు భయము లేకపోతే వెంటనే భయపడడానికి మనం ప్రతిష్ఠించుకోవాలి. ప్రభువా, నిజమే, నీవు నన్ను పరీక్షిస్తున్నావు, నీవు నన్ను పరిశోధిస్తావు. దేవా, నా యొక్క జీవితం, నా బ్రతుకంతా లోకములు ఎక్కడున్నవారు ఈ సువార్త సత్యాన్ని వింటున్నటువంటి వారు ఒక మాట తప్పక గ్రహించుకోవాలి. ఏంటంటే, నేను దేవునికి భయపడేదానను, నేను దేవునికి భయపడేటటువంటి వాడను అనేటటువంటి మాట మనం గమనించాలి. దేవుని స్తోత్రం. గనుక దేవుని యొక్క భయము కలిగినటువంటి వారు చాలా జ్ఞానవంతులుగా ఉంటారు. దేవుని స్తోత్రం. గనుక అక్కడ చక్కని మాట, ఒక మాట 2 కొరింథీ చాలా చక్కని మాట, 7వ అధ్యాయము 1వ వచనములో చాలా చూడదగినటువంటి మాట. ప్రియులారా, ఈ వాగ్దానం మనకు ఉన్నది కనుక దేవుని భయముతో దేవుని పరిశుద్ధతను మనము సంపూర్తి చేసుకొనొచ్చు అన్నాడు. పరిశుద్ధతను కూడా సంపూర్తి చేసుకోవాలా? నీతిని సంపూర్తి చేసుకోవాలి. సంపూర్ణులుగా అయితేనే తప్ప దేవుని యొక్క రాకడలో ఎత్తబడలేం కదా. కనుక 7 కొరింథీలకు రాసిన పత్రికలో 2 కొరింథీ 7 అన్నాడు అనమాట, దేవుని భయముతో దేవుని పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు, శరీరమునకును, గమనించండి, ఆత్మకును కలిగిన కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాం అన్నాడు. నేను అక్కడ ఆగిపోయాను. ఎందుకంటే శరీరానికి కల్మషమా, ఆత్మకు కూడా కల్మషమేనా? ఏదైనా మురికి అంటుకున్నా, ఏదైనా అంటుకుంటే అయ్యో చేయిలు మురికయ్యే అనుకుంటాం. శరీరానికితో చేసినటువంటి పాపం అది ఆత్మతో చేసినటువంటి పాపం. కొంతమందికి ఆత్మ సంబంధంగా నా చూపు, నా మాట, నా తలంపు, నా ఆలోచన, నా వినికిడి చూస్తున్నాడు. నా మాట అపవిత్రం, నా చూపు అపవిత్రం, నా వినికిడి అపవిత్రం, తెలియదు. 2 కొరింథీ 7:1 ఉన్నది ఏముందనమాట, శరీరమునకును ఆత్మకును కలిగిన కల్మషమును నుండి విడుదల పొంది దేవుని పరిశుద్ధతను సంపూర్ణం చేసుకోవాలి. చాలా మంచి మాట, చాలా మంచి మాట ఇది. గనక శరీర సంబంధమైనటువంటి మరి ఆ మలినాన్ని ఎలాగైతే తుడుచుకుంటామో, ఆత్మ సంబంధమైనటువంటి మలినాన్ని కూడా, ఈ 2 మలినాలు అపవిత్రం నుండి విడుదల పొందాలంటే దేవుని భయం ఉండాలి. దేవుని భయం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఎవరో మనకు చెప్పక్కర్లేదు, మనం చూడనక్కర్లేదు. దేవుని స్తోత్రం. 1 పేతురుకు రాసిన పత్రిక 3:2 అంటున్నాడు కదా, ఇతరులు మీలోనున్న దైవ భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన చూచి, ఇతరులకి మనం దేవుని యందు భయం కలిగిన వారమని
మనలో ఉన్న ప్రవర్తన చూస్తారు. ఇప్పుడు దేవుని సంఘాన్ని పరికిస్తున్న లోకం క్రైస్తవ జనాంగాన్ని, దేవుని యొక్క ప్రజలను పరిశీలిస్తూ ఉంది. చెప్తారు వారు, దేవుని యందు భయం కలిగిన వారండి క్రైస్తవులు. ఏమండి, దేనికైనా సరే మరి పాప విషయంలో చాలా భయపడతారు. అందుగురించే పేతురు గారు చక్కగా చెప్పుకొచ్చారు. ఏమన్నమాట, ఇతరులు మీలోనున్న దైవ భయమును చూచి అక్కడ ఏమన్నాడనమాట, మన యొక్క దేవుని మహింపరుస్తారు, వారు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచడానికి వీలు కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని స్తోత్రం. గనుక అదే పేతురు 1:17 అన్నాడు, మనము జీవించినంత కాలము దేవుని భయంతో గడపాలి. మనం ఎలాగంటే జీవించినంత కాలం, కొంతమంది కొంతకాలమే విశ్వాసాన్ని జాగ్రత్త పెట్టుకుంటూ ఉంటారు. మేలు కలిగినప్పుడు, వారికి ఆశీర్వాదం కలిగినప్పుడు, ఏమండి వారు ఒక స్థితికి ఒక స్థాయికి వచ్చే వరకు దేవునికి భయపడుతూ గడగడ వణుకుతారు. కొంచెం దేవుడు ఒక మెట్టెక్కించి ఆశీర్వదించినప్పుడు కొంత ఐశ్వర్యం, కొంత డబ్బు, లేకపోతే కొంత ఘనత, మంచి పేర్లు, ప్రతిష్టత వచ్చిన తర్వాత మెల్లమెల్లగా దేవునికి భయపడడం మానేస్తూ ఉంటారు. అలా కాదు. చక్కని మాట ఏమంటే, ఈ లోకములో జీవించినంత కాలము దేవునికి మనము భయముతో గడపాలి అన్నాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. గనుక నేను అంటాడు 1 కొరింథీ 2:3, నేను దేవుని భయం చేత వణుకుతున్నాను అన్నాడు. నువ్వు దేవుని భయం కలిగి ఉంటే చివరి వరకు, ప్రభు రాకడ పర్యంతం, లేక దేవుడు నిన్ను పిలిచే వరకు కూడా సరి అయినటువంటి నూతనమైన పరిశుద్ధతను కాపాడుకుంటూ నీ జీవితాన్ని నువ్వు స్థిరపరచుకొనగలవు. గనుక దేవుని భయము లేనటువంటి క్రైస్తవ్యం, దేవుని భయము లేనటువంటి దేవుని యొక్క మరి సంఘం. గనుక ఈ మాటలు మనం ఎల్లప్పుడూ కూడా మరి దేవుని యందు భయము కలిగి ఉండాలి. అలాగే అపొస్తలుల కార్యములు అన్నాడు, అక్కడ 9వ అధ్యాయంలో చెప్పుకొచ్చాడు అనమాట. యూదయ, గలిలయ, సమరయ దేశములు ఎందందట ఉన్నటువంటి ఆ యొక్క సంఘ వారు దేవుని భయమును పరిశుద్ధాత్మ యందలి ఆదరణ పొందుకొని ఉన్నారట. సమరయ, యూదయ, మరి ఆ యొక్క గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి దేవుని యొక్క సంఘం ఎంత మంచి సాక్ష్యం అండి. అక్కడ ఆ సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది. ఎందుకంటే భయముతో ఉన్నారు. అయ్యో దేవుడు చూస్తున్నాడు, నేను ప్రార్థించలేకపోతున్నాను, దేవుని ఆరాధనలో పాలు పొందలేకపోతున్నాను, దేవునికి భయపడకుండా నా ఇష్టానుసారంగా నేను ఈ లోకంలో విచ్చలవిడిగా తిరుగుతూ ఈ విధంగా జీవిస్తున్నాను గనక మరి నన్ను ఎవరు చూడాలి, నేను ఎవరికి భయపడాలి అనుకుంటారు. కాదు, ప్రియ విశ్వాసి ఏం చేయాలన్నమాట, మరి సంఘాలు ఏం చేయాలి, భయం కలిగి ఉండాలి. అప్పుడే క్షేమాభివృద్ధిని పొందుతాం. గనక వారు ఏం చేశారనమాట, సంఘం విస్తరిస్తూ ఉంది గనక దేవుని యొక్క భయము చేత సంఘం విస్తరిస్తూ ఉంది. సంఘాలు విస్తరించబడాలన్నా, విశ్వాసులు ముందుకు సాగిపోవాలన్నా దేవుని యందు భయము కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. గనక మేము దేవుని భయము అంటాడు చక్కని మాట, మేము ప్రభు విషయమై దేవుని భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము అన్నాడు. 2 కొరింథీ 5:11 దేవుని భయము నెరిగి ఏమన్నాడు పౌలు గారు, దేవుని భయము నెరిగి అక్కడ ఆ యొక్క భయముతో కూడినటువంటి సువార్త వర్తమానం మేము మరి అనేకులకు చెప్పి వారిని మేము ప్రేరేపిస్తున్నాం. మీరు గమనించగలిగితే పరిశుద్ధ గ్రంథం అంతా కూడా దేవుని భయము చేత మరి నడిపింపబడినటువంటి పరిశుద్ధులు ఉన్నారు, అపోస్తలులు ఉన్నారు, దేవుని ప్రవక్తలు ఉన్నారు, అలాగే దేవుని సంఘ కాపరులు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు. భయము కలిగి ఉండాలి. అప్పుడే దేవుని యొక్క సత్య సువార్త ప్రకటింపబడ్డానికి లోకములో ఉన్నటువంటి మరి అందుకే ఏమన్నాడు అనమాట, నిత్య జీవమునకు అపొస్తలుల కార్యము 4వ అధ్యాయములు అన్నాడు, నిత్య జీవమునకు వారసులైనటువంటి వారందరూ కూడా అందులో నుండి తప్పింపబడ్డానికి ఉండదండి. నువ్వు నిత్య జీవానికి వారసుడివా, నువ్వు భయం కలిగి ఉండాలి. మనమందరము నిత్య జీవానికి వారసులైనటువంటి వారం. దానికి మనలను వారసులుగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అందుగురించే మేము కూడా ఏం చేస్తున్నాం తెలుసా, 5వ అధ్యాయంలో అన్నాడు, 5:11 అన్నాడు, భయముతో వణుకుతో ఏం చేస్తున్నారంట, మనుషులను మేము ప్రేరేపిస్తున్నాం. అలాగే యూదయ, గలిలయ, సమరయ సంఘాల వారు క్షేమాభివృద్ధి నొందుచు అక్కడ దేవుని భయం కలిగి ఉండడం వల్ల సంఘములు విస్తరించబడతా ఉన్నాయి. సంఘం విస్తరణ కలగాలంటే సంఘం భయం కలిగి ఉండాలి, మాదిరికరమైనటువంటి జీవితం కలిగి ఉండాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి.
వినయ విధేయతలతో కూడినటువంటి జీవితం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. గనుక మనం ఎంత జాగ్రత్తగా దేవుని యందు భయపడుతున్నాం. అందుకే దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి జ్ఞానము, దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఐశ్వర్యం. ఎంత మంచి మాట. 33:6 యెషయా గ్రంథం అంటాడు, యెహోవా యందలి భయమే ఐశ్వర్యం. నీకు ఐశ్వర్యం కావాలంటే దేవునికి భయపడు. దేవునికి భయపడితే నిన్ను తలగా ఉంచుతాడు, అప్పిచ్చువాడుగా చేస్తాడు. చిరకాలము దేవుని యొక్క ఆశీర్వాదం పొందడానికి వీలుంటుంది. ఆఖరిగా ఒక మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 27వ వచనములో అంటాడు, తప్పక న్యాయ తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు అన్నాడు. దేవుని యొక్క న్యాయ తీర్పు ఉంది. న్యాయ తీర్పుకి ఏం కావాలి? దేవుని భయముతో ఎదురు చూచుటయు, విరోధులను దహించబోయు తీక్షణమైన అగ్నియు ఇక ఉండును అన్నాడు. హెబ్రీ 10:27 న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూడాలి. నీ ఎదుట ఎప్పుడు పెట్టుకోవాలి దేవుని భయము. అవును, నేను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడను, నేను దేవుని యందు భయభక్తులు కలిగిన దానను గనుక అని మనం దేవుని యందు ఉంటే అప్పుడు ఇక్కడ ఈ లోకమంతా కూడా ఒక తీర్పు, అదే కడవరి తీర్పు ఉంది. కడవరి తీర్పు. ఆ తీర్పు కొరకే లోకం పరిగెడతా ఉందన్నమాట. ఈ కడవరి తీర్పు కొరకు లోకం సిద్ధపడుతూ ఉంది. ఎన్నో హెచ్చరికలు, ఎన్నో బోధలు. ఈ దినాల్లో వాక్యానికి కొదువు లేదు చెప్పండి. మరి దేవుని యొక్క భక్తులకు కొదువు లేదు, ప్రసంగాలకు ఏమి కొదువ లేదు. దేవుని యొక్క మందిరాలు కట్టడం విషయంలో, సువార్త ప్రకటించడం విషయంలో, దేవుని కార్యాలు అన్నీ బాగున్నాయి. కానీ దేవుని అందరి భయమే దేవుని యొక్క సంఘానికి అవసరం. కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక 10:27 ఉండేటటువంటి మాట, న్యాయపు తీర్పునకు ఏ భయం ఇది? దేవుని భయం. ఏ భయం ఇది? దేవుని భయముతో ఎదురు చూచుటయు, విరోధులను దహించబోవు తీక్షణమైన అగ్నియు ఇక ఉండును అన్నాడు. దేవుని బిడలమైన మనము, నా ప్రియ సహోదరులారా, నా ప్రియ సహోదరులు, మరి సంఘం దేవుని యొక్క బిడలు, దేవుని యొక్క మరి నామము పెట్టబడినటువంటి దేవుని యొక్క సంఘములు, దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి సంఘములు, దేవునికి మనం ప్రతిష్ఠించుకుందాం. ఒకవేళ భయం లేకుండా, నన్ను ఎవరు చూడట్లేదు, నాకే తీర్పు ఉండదు, అన్నీ బాగున్నాయి, నేను చక్కగా నడుస్తూ ఉన్నాను, నా భక్తి చాలా చక్కగా ఉంది, మంచిది, అలా ఉండవలసిందే. దేవుని స్తోత్రం. ఉండడానికే దేవుని పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. గనుక ఆ విధంగా దేవుని యొక్క భయముతో మనం నడిచినప్పుడు మరి ఎంత ఆశీర్వాదం. అపొస్తలుల కార్యం 13 ఇంకో 2 స్థలాల్లో వ్రాయబడింది 26లో, దేవునికి భయపడు వారలారా. ఆ మాట కూడా చూసి నేను చాలా ప్రభు దగ్గర స్తోత్రాలు చెప్పుకున్నాను. అక్కడ ప్రత్యేకంగా అపొస్తలులైన పౌలు అన్నాడు, దేవునికి భయపడు వారలారా అన్నాడు. మనము దేవునికి భయపడేటటువంటి గుంపులో ఉండవలసిన వారం. దేవుని స్తోత్రం. దేవుని భయము చేత వారు పాపము చేయరు. దేవుని స్తోత్రం. దేవుని భయము ఎవరికైతే ఉంటుందో వారు దేవుని పాపం జోలికి కానీ, ఈ లోకాశల జోలికి కానీ, ఈ లోక మరి నడవడిక కానీ, ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో పాలుపుచ్చుకోరు. ఈ రోజుల్లో క్రైస్తవ బిడ్డలు చాలామంది లోకస్తుల వలె జీవిస్తూ ఉన్నారు. ఆరాధన విషయంలో నిర్లక్ష్యం, ఉపవాసం ఉండడంలో నిర్లక్ష్యం, ఏమండి ఉదయ ప్రార్థన, సాయంకాల ప్రార్థన, మరి దేవుని సన్నిధిలో ప్రార్థించే విషయంలో, దేవుని కార్యాలు చక్కబెట్టే విషయంలో, దేవుని పరిచర్యలో ముందుకు సాగే విషయంలో దేవుని భయం లేదు. దేవుని భయం ఉంటే అదే మనకు ఐశ్వర్యం, అదే మనకు ఆశీర్వాదం, అదే మనకు నెమ్మది. ఎవరైతే దేవుని యందు భయం కలిగి ఉంటారో వారి జీవితం చాలా ఆశీర్వాదకరంగా మరి జరుగుతుంది. దేవుని స్తోత్రం. అందుకే నేను భయభక్తులు నేర్పుతాను రమ్మన్నాడు. దేవుని స్తోత్రం. గనుక దేవుని అందరి భయాన్ని నేర్చుకోవాలి. ప్రభువా నాయనా, నేను నీకు భయపడుతున్నాను ప్రభువా. మనుషుల కొరకు కాదు. మనుషులకు భయపడతాం, రోగాలకు భయపడతాం, చెప్పండి, అనేక కష్టాలకు భయపడతాం. దానికంటే దేవునికి భయపడితే అదే మనకు ఆశీర్వాదం, మనకి దీవెన. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ సంఘము, ప్రియ సహోదరులు, మరి దేవునికి భయపడడానికి మనలను మనం ప్రతిష్ఠించుకుందాం. మన జీవితకాలం అంతా దేవునికి సమర్పించుకుందాం. ప్రతి విషయంలో ప్రభువా నేను నీకు భయపడుతున్నాను, నేను భయపడి, అందుకే భయపడి పాపము చేయకుడి అన్నాడు. భయపడి పాపము చేయి. ఇక్కడ అపొస్తలుల కార్యములు మరి ఇంకొకసారి అంటున్నాడు కదా, నేను మీ ఎదుటున్నప్పుడే కాక, కొరింథీయులకు రాసిన పత్రికలో, నేను లేని సమయంలో కూడా మీరు భయం కలిగి ఉండాలి అన్నాడు. ఒకవేళ ఎవరో పెద్దలు చూస్తున్నారు,
కాపరి చూస్తున్నారు, దైవ సేవకులు చూస్తున్నారు. ఈ విధంగా మనుషులకు భయపడతాం, కానీ దేవునికి భయపడితే అప్పుడు అది మనకి ఐశ్వర్యము, ఆశీర్వాదం, దీవెన, శాశ్వతమైనటువంటి జీవాన్ని మనకు ప్రభు ఇవ్వగలడు. గనుక వాక్యం వింటున్న ప్రతి వారికి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి పరిశీలించుకొని దేవునికి ప్రతిష్ఠించుకుందాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వెనుకటిలో దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి స్తోత్రములు ప్రభువా. నిజముగా అబ్రహాముని యందు భయము కలిగుండుట చేత నాయన నువ్వు పరీక్షించినప్పుడు, నువ్వు పరిశోధించినప్పుడు ఆ భయాన్ని నాయన తాను భయపడి తన యొక్క నా తండ్రి కుమారుని విషయంలో నీ ఆజ్ఞను నాయన శిరసావహించినప్పుడు ఇందు మూలముగా దేవునికి భయపడువాడవని నేను తెలుసుకున్నాను. గనుక ఆశీర్వాదం, ఐశ్వర్యం, దీవెన, మరి విశ్వాసులకు తండ్రిగా ఆయన చేసిన నా తండ్రి నీ వాక్య సత్యములన్నీ మేము కన్నులారా చెవులారా విని ఉన్నాం ప్రభువా. నీకు స్తోత్రం. గనుక మా జీవితంలో కూడా, మా బ్రతుకు దినములన్నిటిలో కూడా నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి మమ్మల్ని ఇంకనూ ప్రతిష్ఠింప చేయమని, వాక్యం విన్న ప్రతి ఒక్కొక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.